వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. మనము ఈరోజు వచ్చేప్పటికి లైబ్రేరియన్ జాబ్స్ అప్డేట్స్ స్టేట్ లెవెల్ కానివ్వండి, సెంట్రల్ లెవెల్స్లో ఉన్నటువంటి యొక్క జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో చూద్దాం అన్నమాట. ఇక మనకి ఇక్కడ వచ్చేప్పటికి హరిశ్చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. ఇది వచ్చేప్పటికి అటామిక్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇది అలహాబాద్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. 2021లో రిలీజ్ అయింది. ఇంకా మనకి ఇక్కడ వచ్చేవాటికి అకాడమిక్ అండ్ నాన్ అకాడమిక్ పోస్టులు అంటూ ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పోస్టులు కానివ్వండి, అదేవిధంగా నెంబర్ ఆఫ్ పోస్టులు, కేటగిరీ, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అంటూ కూడా రావడం జరిగింది. ఇంకా పే డీటెయిల్స్, పే లెవెల్ స్కేల్ కూడా సంబంధించి ఇక్కడ చూద్దాం. ఈ యొక్క లైబ్రేరియన్ జాబ్తో పాటు మిగతా జాబ్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి ఊరిక అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైబ్రేరియన్ జాబ్ గురించి మనం తెలుసుకుందాం అనమాట. ఇక ఇక్కడ వచ్చేవాటికి సైంటిఫిక్ అసిస్టెంట్ అంటూ ఒకటి రావడం జరిగింది. ఫస్ట్ వచ్చేవాటికి ఫెలో డి అంటూ ఇక్కడ రావడం జరిగింది. పోస్ట్ వచ్చేవాటికి ఒకటి అన్రిజర్వ్డ్, 40 years ఏజ్ లిమిట్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పే లెవెల్ వచ్చేప్పటికి 67,000 to 2 lakhs అబోవ్ దాకా ఉందన్నమాట. ఇక సైంటిఫిక్ అసిస్టెంట్ సి, ఫిజికల్ ల్యాబ్ ఒకటి అన్రిజర్వ్డ్ 30 years అండి. ఇంకా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒకటి అన్రిజర్వ్డ్, జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్ ఒకటి అన్రిజర్వ్డ్, ఇది వచ్చేటి 30 years అనమాట. ఇక్కడ వచ్చేటికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్స్ యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఇక్కడ రావడం జరిగింది. ఇంకా ఈ యొక్క లైబ్రరీన్ జాబ్ ఏదైతే ఉందో లైబ్రరీన్ అసిస్టెంట్, దీనికి సంబంధించి ఇది వచ్చేటికి పే లెవెల్ వచ్చేటికి సెకండ్ పే లెవెల్ 19,900 to 63,200 వరకు ఉంది, మంచి శాలరీ. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేప్పటికి ఎక్స్పీరియన్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఫీ అండ్ అదర్ డీటెయిల్స్ ఆఫ్ దీస్ పోస్ట్ ఆర్ అవైలబుల్ ఆన్ వెబ్సైట్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఈ యొక్క వెబ్సైట్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే October 22 ఉందో అది అనమాట లాస్ట్ డేట్ ఈ యొక్క అప్లికేషన్కి. సో ది అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ ఆల్ రెస్పెక్ట్ అలాంగ్ విత్ ద సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ ఆఫ్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఇన్ సపోర్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఈటీసీ అంటూ కూడా రావడం జరిగింది. సో మస్ట్ రిజిస్టర్ హరిశ్చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే ఇక్కడ వాళ్ళు సంబంధించి ఒక అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి పంపించాలి మనం కాపీస్ అనేవి. ఇక ఇవి వచ్చేవాటికి 22 October అన్నమాట లాస్ట్ డేటు. సో మన ఇక్కడ అమెండ్మెంట్ ఒక యాక్ట్ ప్రకారం కూడా ఇవ్వడం జరిగింది, ఏ రకంగా ఫిల్ చేస్తున్నామంటూ కూడా. సో మనకి ఇవన్నిటికి సంబంధించి ఈ యొక్క వెబ్సైట్లో మనం చూసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి అన్నమాట. ఇక నెక్స్ట్ ఇవే లైబ్రరీ జాబ్స్ సంబంధించి ఇక్కడ వచ్చేప్పటికి మనకి ఘనీ ఖాన్ చౌదరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇది వచ్చేప్పటికి వెస్ట్ బెంగాల్ స్టేట్కి సంబంధించండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్, పోస్ట్ నెంబర్ కూడా ఇచ్చిందని. ఇష్యూ ఆఫ్ డేట్ వచ్చేప్పటికి August 31 అనమాట. ఇక ఇలా మనకు వచ్చేవరకు ఒక వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది, www.gkciet.oc.in అనమాట. ఈ యొక్క వెబ్సైట్లో మనం దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఇక ఇక్కడ వచ్చేప్పటికి నాన్ టీచింగ్ పోస్ట్ అనమాట. కేటగిరీ ఏ వచ్చేప్పటికి ఇది వచ్చేప్పటికి సెక్యూరిటీ ఆఫీసర్ అండి. ఇది వచ్చేప్పటికి ఒకటి ఉంది అన్రిజర్వ్డ్. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ వచ్చేటి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒకటి ఉంది. PA2 డైరెక్టర్ అంటూ అన్రిజర్వ్డ్ ఒకటి ఉంది. సెక్షన్ ఆఫీసర్ కూడా అన్రిజర్వ్డ్ ఒకటి, అసిస్టెంట్ అన్రిజర్వ్డ్ ఒకటి. ఇక షార్ట్ లైబ్రరీ, ఇది లైబ్రరీ జాబ్ వచ్చేప్పటికి ఇక్కడ ఒకటి ఉంది అన్రిజర్వ్డ్. టోటల్ పోస్టులు వచ్చేప్పటికి 6 అనమాట. ఇది వచ్చేప్పటికి నాన్ టీచింగ్ పోస్టు. నెక్స్ట్ పే స్కేల్స్ అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సెక్యూరిటీ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ ఇంజనీర్, PA2 డైరెక్టర్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఇంకా షార్ట్ టర్మ్ లైబ్రరీ, దీనికి కూడా పే స్కేల్ ఇవ్వడం జరిగింది. మనకు వచ్చేప్పటికి ఇక్కడ లైబ్రరీ వచ్చేప్పటికి ఒక జాబ్ ఉంది, ఇది కూడా అన్రిజర్వ్డ్లోనే ఉంది. సో పే స్కేల్ వచ్చేప్పటికి 1900 వచ్చేప్పటికి జీపీ, లెవెల్ వచ్చేప్పటికి పే స్కేల్ 2, 19,900 to యాజ్ పర్ 7th CPC అంటూ 7th పే కమిషన్ ప్రకారం వీళ్ళు చెల్లిస్తూ ఉంటూ కూడా రావడం జరిగింది. ఇక క్వాలిఫికేషన్స్ వచ్చేప్పటికి ఎక్స్పీరియన్స్ అండ్ ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ బట్టే ఇలా మేము తీసుకుంటామంటూ కూడా వీరు చెప్పడం జరిగింది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అనుగుణంగా ఈ పోస్ట్ అనేది మనం అప్లై చేసుకోవాలన్నమాట. సో మన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ www.gkciet.oc.in అనమాట. ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అని ఈ యొక్క వెబ్సైట్లో మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ ఈరోజు లైబ్రరీ జాబ్స్ సంబంధించిన అప్డేట్స్. ఎవరైతే ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ యొక్క క్వాలిఫికేషన్ ఎవరైతే ఉంటారో వారు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది దీనికి సంబంధించి ఎక్కువ ఎక్స్పీరియన్స్తో పాటు
మాస్టర్ ఎంఎల్ఐసి అండ్ బిఎల్ఐసి కంప్లీట్ అయ్యి ఎంఎల్ఐసి చేసిన వారు కూడా ఎలిజిబుల్ అనమాట. ఈ యొక్క వెబ్సైట్లో మనం దీనికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో ఇది ఈరోజు దీనికి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.